కళను నేర్చుకున్నాడు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు, పక్కగా హీరో సక్సెస్ అవుతారు. అంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేశానని కాదు కానీ ఎంత కష్టపడ్డారు. ఆ డాన్సులు చూసారా? ఏ శ్రీలీలగా డాన్స్ ఎవరైనా మ్యాచ్ చేయగలిగారా? సూపర్ ఎరగదీస్తాడు నిజంగా. జూనియర్ అని సినిమా పెట్టుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేశాడు బ్రో. నిజంగా బ్రో లవ్ అంటారు ప్యారు నిజంగా దింపేశాడు ఎన్టీఆర్. నిజంగా ఎంత బాగుంటే అంత బాగా చేశాడు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఇంకా సెంధిల్ గారు అంటే మీకు తెలిసిందే కదా, బాహుబలి అంతా వైరల్ అయ్యారు. మామూలు కాదు బ్రో. నువ్వేంటి బ్రో, మనిషివా రోబోవా ఏంటి? డాన్స్ ఏంటి? ముడుకులు చెప్పులు పగిలిపోతాయి ఆ డాన్స్ కానీ మనం ట్రై చేస్తే. అందుకే నేను ట్రై చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్రీథింగ్, ప్రతి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో. మిస్ అవ్వద్దు. లవ్ యూ. నిజంగా నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ ఉండేవాడిని ఆ థియేటర్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల బ్రో సూపర్ గా ఉంటుంది. శ్రీలీల కుర్రలందరూ చేయండి గోల గోల. సినిమా భాష మామూలుగా లేదనమాట. చాలా బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది. సూపర్, చాలా బాగుంది. సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది. సినిమా అయితే సూపర్, చాలా చాలా చంటి నేను సినిమా మాత్రం డాన్స్ ఏం డాన్స్ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాడిస్తుంది. నిజంగా నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. అయ్యా ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. చంటి నాకన్నా తేటగాడిలో ఉన్నావు కదా బాబు. ఎలా అనిపించింది బ్రో? చాలా హ్యాపీ అనిపించింది. మనం స్క్రీన్ మీద కనబడుతుంది. ఒక మాట అయితే నేను నిజంగా చెప్తాను, ఆయన ఎవరు కొడుకో నాకు తెలియదు. డబ్బు ఉందంట ఆయనకి, డబ్బు లేదండి ఆయనకి, టాలెంట్ ఉంది. ఇది మాత్రం నిజం బ్రో. వింటున్నాం నిజంగా, సోషల్ మీడియాలో వింటున్నాం. ఇంటి నిండా డబ్బు ఉంటే హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు. రాంగ్ ఇది. ఒంటి నిండా డబ్బు ఉంటేనే హీరోలు అవుతారు. మంచి మాట చెప్పాడు. యాక్టింగ్ చేయాలన్న జబ్బు ఉంది ఆయనకి, అందుకని యాక్టింగ్ చేశాడు. బ్రో చెప్పాను కదా బ్రో, చాలా బాగుంది సినిమా. మీరు నాకు రివ్యూ ఇవ్వాలి. ఎప్పుడు నేను రివ్యూ ఇచ్చాను మీకు? కాదు ఈ సినిమా పేరు, ఇదే పెద్ద సీనియర్ అనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లవ్ యూ. సినిమా చాలా బాగుంది. అన్ని ఎమోషన్స్ బాగున్నాయి. శ్రీలీల గారి గురించి చెప్పవసరం లేదు. ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. కానీ మనం మీరు మర్చిపోయింది ఏంటి బ్రో? దయచేసి అమ్మాయిలు కట్టద్దు బిల్లు. ఎప్పుడో చూసాం జనీలా గారు, నేను బొమ్మరిల్లు. కానీ ఆవిడ మాత్రం మళ్ళీ అదే జనీలాగా ఉన్నారు. ఆవిడకి వయసు తగ్గట్లేదు బ్రో. ఏంటో తెలియదు. మన చూడే మొహం ఎలా అయిపోయిందో మీకు తెలుసు కదా. రివ్యూలు చెప్పినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. జూనియర్ మూవీ చూశాను అన్నప్పుడే. నిజంగా ఈ జూనియర్కి 100కి 100% మార్కులు ఇచ్చేయాలి. నిజంగా ఫస్ట్ సినిమాతోనే ఇంత టాలెంట్. నిజంగా ఎక్సలెంట్ కిరీటి, నిజంగా ఎక్సలెంట్. ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్న నెగిటివ్లు ట్రోల్స్ చూస్తున్నాం బ్రో. ఇంట్లో డబ్బు ఉంది కాబట్టి వచ్చేసాడు హీరో అయిపోతారు అనేసి అనుకుంటారు. ఇంట్లో డబ్బు ఉంటే హీరోలు అవ్వరు. ఒంటి నిండా యాక్టింగ్ చేయాలన్న జబ్బు ఉంది కాబట్టే హీరో అయ్యాడు కిరీటి. నిజంగా తోపు. ఆ యాక్టింగ్, డాన్స్, పర్ఫార్మెన్స్, ఎమోషన్ సీన్స్ కూడా ఆయన ఏడవడం న్యాచురల్గా ఉంది. న్యాచురల్గా నిజంగా చాలా బాగా చేశాడు. ఎక్సలెంట్. నిజంగా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా ఒక యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అతను మొన్న ఇంటర్వ్యూ డాన్స్ సూపర్. ఇంకా తోపు. మీరు ప్రోమోల్లో వాటిలో వైరల్ అయ్యారు చూసిన 10%, సినిమాలో 100% ఉంది. నిజంగా ఎన్టీఆర్ని వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకున్నానని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలు చూశాను. ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, లోపల ఇంజెక్ట్ చేసేసుకున్నాడు ఎన్టీఆర్ని. అందుకే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్ డాన్సులు అన్నీ కనబడతాయి మనకు నిజంగా కొన్ని ఫ్రేమ్స్లో. శ్రీలీల ఎందుకు అది రాంగ్, అది అలా అనకూడదు. మనం ఇద్దరు తోపు. శ్రీలీల ఇంకా మిగతా టెక్నీషియన్స్, డిఎస్పీ వీళ్ళందరూ ప్రూవ్డ్ బ్రో. వాళ్ళందరూ ఇంకా టాప్. ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా వచ్చాడు, ప్రూవ్ చేసుకున్నాడు ఇతను. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా జెనిలియా అందరూ టాప్. అందరూ సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. గుడ్ ఎమోషనల్ వాల్యూ, ఫ్యామిలీ వాల్యూస్ ఉంది. అందరూ ఇలా చూడొచ్చు. జూనియర్ టాప్. జూనియర్ మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది మూవీ గురించి ఒక మాట చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ అంటే ఎన్టీఆర్ గారు మాత్రమే గుర్తుకొస్తారు. మళ్ళీ ఎన్టీఆర్ గారిని మించిపోయేంత డాన్స్ చేసిందంటే మనోడు అనుకోవచ్చు. చాలా బాగుంది డాన్స్. ఆ స్టెప్స్ కానీ అంటే చాలా మంది డాన్స్ చేస్తారు, అంత అనిపించదు నాకు. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ గారి తర్వాత అంత మంచిగా డాన్స్ చేసిందంటే మన బ్రోనే. నిజంగా హీరో మాత్రం అల్టిమేటెడ్. అంటే యాక్టింగ్ ఒకటే కాదు భయ్య, డాన్స్ అయితే దుర్లగొట్టేశాడు. నిజంగా శ్రీలీలతో పాస్ట్ స్టెప్
స్టెప్స్ వేయాలంటే నిజంగా చాలా కష్టం. అలాంటిది మనోడైతే జూనియర్స్ లో అసలు వేరే లెవెల్ స్టెప్స్ అనమాట. నాకు సినిమా మొత్తంలో చాలా సాంగ్స్ బాగా నచ్చాయి. మెయిన్ అది వైరల్ సాంగ్ అనేది బాగా నచ్చింది అనమాట. మంచి ట్రెండింగ్ మూవీ అండి. ఇప్పుడు నిజంగా యూత్ కి మంచి కనెక్ట్ అయ్యే మూవీ. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన ఈ మూవీ నిజంగా సిస్టర్ రోల్ లో జెనీలియా గారు చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే ఆ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉన్న సెంటిమెంట్ కానీ క్లైమాక్స్ కానీ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటైతే చెప్పాలనుకున్నా, ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, మంచిగా ఉంది సినిమా. ఆ హీరో గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు కానీ కట్టు ఫిజిక్ ఉండి కట్టు స్టెప్స్ కానీ యాక్టింగ్ కానీ చేయాల్సిన హీరో చాలా తక్కువ మంది ఉంటారు. ఈజ్ ద బెస్ట్ హీరో అనమాట. ఫస్ట్ సినిమా ఈజ్ ద బెస్ట్ సినిమా. చాలా బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ సంబంధించి చూపిస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా. అంటే ఈ రోజుల్లో ఫైట్స్ అంటే ప్రతి సినిమాలో పెద్ద పెద్ద ఫైట్స్ పెట్టడం, రోప్ ఫైట్స్ పెట్టడం చాలా చేస్తారు. కానీ సింపుల్ గా ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు ఈ ఫ్రైడే. మంచి సినిమా, చాలా బాగుంది బ్రదర్. జూనియర్ మూవీ ఎలా అనిపించింది? బాగుందండి. జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చిండు జూనియర్ సినిమా చూస్తుంటే. ఎందుకంటే అంత ఈజీగా డ్యాన్స్ చేసిండు, అంత ఈజీగా గోడలు దూకిండు, గేట్లు దూకిండు. పెర్ఫార్మెన్స్ బాగా అంటే అనిపిస్తుంది. ఈ హీరోకి యూనిక్నెస్ ఏం లేదా? ఆ హీరోలో డాన్స్ చేశాడు, ఈ హీరోలో డాన్స్ చేశాడు, అలా యాక్ట్ చేశాడని చెప్తున్నారు. ఫస్ట్ సినిమాతోటే సీనియర్ హీరోలను గుర్తు చేస్తుంటే ఇంకా యూనిక్ ఏం కావాలండి? నలుగురు హీరోలను ఒకే హీరోలో చూపించేసిండు. ఇంకేం కావాలా? రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒకసారి గుర్తొచ్చారు. వీళ్ళందరినీ గుర్తొచ్చిందంటే మనోడు జూనియర్ సబ్ జూనియర్ స్థాయికి పడిపోతారని ఎవడైతే అనుకుంటారో వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా. సబ్ జూనియర్ స్థాయికి పడిపోడు. సీనియర్గా ఒక 20-30 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాడు ఇండస్ట్రీలో. వాళ్ళ నాన్నగారు బిజినెస్లో ఎలాగైతే పేరు సంపాదించుకున్నారో ఇండస్ట్రీలో మనోడు ఉండే జూనియర్ కిరీటి. దీన్ని ఇట్లా దగ్గరికి నొక్కితే కీర్తి అవుతుంది. తన పేరు ప్రతిష్టలు, కీర్తి అంటే పేరు ప్రతిష్టలు అనమాట. ఖచ్చితంగా ఇండస్ట్రీలో తన కీర్తిని నిలబెట్టుకుంటాడు 100%. ఫస్ట్ హాఫ్లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా స్టార్టింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. హీరో ఎంట్రీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ సెకండ్ హాఫ్లో అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోద్ది. అక్క హాసిని ఆమె ఎంట్రీ అయితే అదిరిపోద్ది. ఇక సెకండ్ హాఫ్లో ఆమె ఇచ్చే ఎమోషన్ అయితే మెంటలేకపోద్ది అనమాట. అంత అంటే కొన్ని సందర్భాల్లో డైలాగులు లేకుండా జస్ట్ ఫేస్ తోటే ఆమె చూపించే ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా అనిపించింది. డైలాగులు డైలాగులు కూడా సూపర్గా ఉంటాయి. రీఎంట్రీ అద్భుతంగా అనిపించింది జెనీలియాది. అండ్ సెకండ్ హాఫ్లో శ్రీలీల ఉండదు. జస్ట్ ఆ సాంగ్లో మనోడు ఊహించేసుకొని నాకు నచ్చిన అమ్మాయిని తోటే పాట పాడుకుంటా అని చెప్పేసి ఆ వైరల్ సాంగ్ అద్భుతంగా డ్యాన్స్ చేసి పడేసాడు. కిర్రాక్ డాన్సరు, కిర్రాక్ పెర్ఫార్మరు. ఎక్కడ కూడా తీసి పడేసే అంశాలు ఏడా కనపడలేదు. ఎన్టీఆర్ అభిమానులకైతే వచ్చి చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఎన్టీఆర్ క్లిప్స్ కూడా కనపడతాయి. ఎన్టీఆర్ అభిమానం చెప్పుకున్నాడు కాబట్టి ఎన్టీఆర్ పోలికలు కనపడ్డాయి డ్యాన్స్లో కూడా అక్కడక్కడ. అండ్ ఇంద్ర సినిమా కూడా గుర్తొచ్చేస్తారు. రాధనాల సీమలో ఈ వేళ రాళ్ళ ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ ట్యూన్ కనపడేది. చిరంజీవి అభిమానులకు కూడా ఒక చిన్న తీపి జ్ఞాపకం. మళ్ళీ ఇంద్ర సినిమా గుర్తు చేసుకునే విధంగా ఉందన్నమాట. ఒక ట్యూను 2-3 సార్లు వచ్చేది. జూనియర్ సబ్ జూనియర్ కాకుండా సీనియర్ స్థాయిలో నిలబడతాడు. 20-30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంటాడు. ఫస్ట్ సినిమాతోటే సక్సెస్ సాధించింది మనోడు కిరీటి. థ్యాంక్ యూ. జూనియర్ మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య, బాగుంది. అంటే మనకి ఎన్టీఆర్ అని గుర్తొచ్చాడు మూవీ చూసిన తర్వాత. ఆ ఫైట్స్ కానీ మాస్ కానీ దాంట్లో డ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే మన ఎన్టీఆర్ అనే గుర్తొచ్చాడు. ఎక్సలెంట్ అనిపించింది. ఆ స్టంట్స్ కానీ దాంట్లో మనకి ఫాదర్స్ అండ్ బాండింగ్ బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ కానీ జెనీలియా గారు చాలా కంబ్యాక్ ఇచ్చారు. లాంగ్ గ్యాప్ తర్వాత జెనీలియా గారు కంబ్యాక్ ఇచ్చారు. ఎక్సలెంట్ అనిపించింది. మనకి సెకండ్ హాఫ్లో మనకి మంచి ఎమోషన్ క్యారీ చేస్తారు. ఎక్సలెంట్ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. మంచి ఎమోషన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూడా చూడొచ్చు మూవీ. ఎక్సలెంట్ ఉంది, బాగుంది. ఓవరాల్ గా ఏ మెసేజ్ ఇచ్చారు అసలు ఈ మూవీ నుంచి? మూవీకి మెసేజ్ అంటే ఇప్పుడు దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక ఊరు సంబంధించిన దాని గురించి బాగా మెయిన్ ఫోకస్ అంతా సెకండ్ హాఫ్ లో మనకి చూపిస్తారు. అంటే ఒక ఊరు సంబంధించింది, ఒక విజయనగరం సంబంధించిన ఊరు గురించి మంచిగా అంటే ఆ ఊరి సమస్యల గురించి బాగా రివీల్ చేస్తారు సెకండ్ హాఫ్ లో. అంటే మనకి ఎన్టీఆర్ అని గుర్తొచ్చాడు. ఎందుకంటే ఫైట్స్ లో కానీ ఆ డాన్స్ లో కానీ బాగా ఎన్టీఆర్ అని అయితే మనకి బాగా గుర్తొస్తాడు బాగా. అందరూ డాన్స్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఈ హీరో యాక్టింగ్ గురించి ఏం చెప్పట్లేదు. హీరో యాక్టింగ్ అంటే కీర్తి గారు ఎక్సలెంట్ అనిపించింది. పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కొత్తగా మనకి అంటే స్టార్టింగ్ లో మనకి కీర్తి గారు స్టంట్స్ డాన్స్ కానీ మొత్తం అంతా కీర్తి గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ బాగా కొత్తగా అనిపించింది మొత్తం. ఎందుకంటే ఫస్ట్ టైం మనకి కీర్తి గారు మన స్క్రీన్ అని చూస్తున్నాం కదా, దాంట్లో జెనీలియా గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్ కానీ ఇతర సిస్టర్ సెంటిమెంట్ కానీ ఫాదర్స్ అండ్ బాండింగ్ కూడా క్యారీ చేస్తారు. బాగా ఎమోషన్ క్యారీ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు మూవీ. బాగుంది. ఆ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది భయ్. డిఎస్పీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మంచి ఎక్సలెంట్ అనిపించాయి. మంచిగా సాంగ్ బాగుంది. బీజం అయితే ఎక్సలెంట్ అనిపించింది.
అనిపిస్తుంది. బాగుంది. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇస్తా, 5 rupees. జూనియర్ మూవీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. సో నా ఎక్స్పెక్టేషన్స్కి అసలు రీచ్ అవ్వలేదు సినిమా. సో నన్ను డిసప్పాయింట్ చేసిందండి. కిరీటిలో దమ్ముంది కానీ సినిమాలో కథలో దమ్ము లేదు. సో నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. నేనైతే ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసా సినిమాకి. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి కొడుకు అంటే బెంగళూరులో పెద్ద బాగా సౌండ్ పార్టీ అలా అని కాదు, కానీ అలాంటి ఆయన కొడుకు ఒక ఫస్ట్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. చాలా ఎక్స్పెక్టేషన్స్, నేనే కాదు అందరూ వెయిట్ చేశారు ఏగర్గా. సో మా అందరి అంచనాలు అందుకోలేకపోయింది సినిమా. సో ఇది చేవలేని చచ్చిపోయిన కోడి. సో జూనియర్లో అయితే కష్టం. హీరో అయితే బాగా కష్టపడ్డాడు, ఫైట్స్ బాగా చేశాడు, డ్యాన్స్ అయితే ఎన్టీఆర్ లాగే చేశాడు యాజ్ ఇట్ ఈజ్. సో ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే కొన్ని హై ఇచ్చి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి వెయిట్ చేసా. సో ఒక అక్క తమ్ముడు మధ్యన వచ్చే సీన్స్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు ఎమోషనల్గా. వద్దులే కానీ దాని గురించి నేను మళ్ళీ ఎత్తి ఇబ్బంది పెట్టడం ఎందుకు, కానీ తమ్ముడు 3.0 ఈ సినిమా. సో వచ్చి చూసుకోండి, మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మీ ఇష్టం, నేను ఏం చేయలేను. సినిమా రేటింగ్ అనేది కాదు కానీ అండి, సినిమా చూడండి, ఆదరించండి. కిరీటి డాన్స్ కోసం అయినా సినిమా చూడండి. కిరీటి రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి అంటే ఒక ట్రెండ్. ఆ గాలి కొడుకు రూపంలో సుడిగాలిలా ఉన్నాడు. సుడిగాలిలా అవుతాడు మనోడు ఇండస్ట్రీలో. ఈ సినిమాకి ఎందుకు వచ్చాను? సినిమాలో ఈ సినిమా జూనియర్ మాత్రం చాలా బాగా, ఈ సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది, 1,00,000 కోట్లు దాటేసింది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సినిమాలో హీరో కావాలొచ్చాను నేను, సినిమాలో హీరో అవ్వాలని. ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాటేసింది, ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాటేసింది. నేను ఎవరిని సంటుకోరండి, నేను ఎవరిని చంటి చంటుకోరండి. ఆ 1,00,000 కోట్లు, నేను 1,00,000 కోట్లు మా దాడి ఇచ్చాడు, మా దాడి చనిపోయాడు. నేను చాలా చాలా చంటుకోరండి. నేను వాడితే బేబీ సబ్బు వాడతాను, బేబీ సబ్బు టెడ్డీపేర్ సబ్బు వాడతాను. నా మొక్క 3 యాడ్ చేయాలండి. అందులో ఒరే ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా అని పిలవాలా. వాళ్ళు ఎవరు నరేంద్ర మోడీకి వెళ్ళాలా కాదు. మీరు ఏ సినిమాకి వచ్చారు? జూనియర్ కి సినిమాకి 1,00,000 కోట్లు ఇచ్చింది నేనే. ఈ సినిమా హీరో శ్రీలీల నడుము చూసావా? ఆ నడుము చూస్తే యారే బామ్మ నడుకు చూస్తే ఆ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది.